సినీ ప్రపంచం, నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసిద్దాం. ముందుగా మొదటిది ఫీలింగ్స్ పాటలో ఇది గమనించారా? ఆ వివరాలేంటో ఇప్పుడు చూసిద్దాం. పుష్ప చిత్రానికి అల్లు అర్జున్ డైలాగ్స్, నటన, మేనరిజమే హైలైట్. ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆల్రెడీ పుష్పగాడు జనాల్లోకి ఎంతగా వెళ్ళాడో అందరికీ తెలిసిందే. చిన్న పిల్లోడు సైతం భుజాన్ని పైకెత్తి పుష్ప స్టైల్లో నీ యవ్వా తగ్గేదలే అంటాడు. బన్నీ మేనరిజం ఆడియన్స్ లో అంత ముద్ర వేసుకుంది. అయితే పుష్ప 2 చిత్రానికి ఆ మేనరిజం ఎక్కువగా ఉండదనిపిస్తుంది. పుష్ప 1లో బన్నీ భుజాన్ని పైకి ఎత్తి నటించాడు. కానీ పుష్ప 2 నుంచి వచ్చిన కంటెంట్ ను గమనిస్తే బన్నీ తన భుజాన్ని నార్మల్ గానే పెట్టినట్టుగా కనిపిస్తుంది. పుష్ప మొదటి పాటలోని అన్ని పాటల్లో బన్నీ భుజాన్ని అలానే పైకి ఎత్తి పెట్టాడు. కానీ రెండో పాటలోని పాటల్లో మాత్రం ఆ మేనరిజం కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా ఫీలింగ్స్ పాటలో అయితే ఆ మేనరిజం ఎక్కడా కనిపించలేదు. ఆ పాట కూడా ఏదో హడావిడిగా పరుగు పందెంలో రేసులో ఉన్న బీట్లా వెళ్ళిపోయింది. వారి స్టెప్పులు కూడా అలానే రేస్లో పాల్గొనే వారిలో స్పీడ్ గా వెళ్తున్నట్టుగా ఉన్నాయి. ఒక క్షణం పాట ఎంజాయ్ చేద్దామనే ఫీలింగ్ ను ఈ ఫీలింగ్ పాట ఇవ్వలేదనిపిస్తుంది. అసలు పుష్ప 1 రేంజ్ ఆల్బమ్ అయితే దేవిశ్రీ ప్రసాద్ ఇవ్వలేకపోయాడు. అందులో అన్ని పాటల్లో లోకల్ ఫ్లేవర్ కనిపించేది. కానీ ఈ రెండో పార్ట్ సాంగ్స్ ఒక్కటి కూడా అంతగా క్లిక్ కావడం లేదు. సూసేకి పాట ఒకటి రీల్స్ ప్రచారానికి ఉపయోగిస్తున్నారు. దెబ్బలు పడతాయో అంటూ శ్రీలీల వేసిన స్టెప్పులు కూడా అంతగా మెప్పించలేకపోయింది. ఊ అంటావా పాటకు దరిదాపుల్లోకి కూడా ఈ పాట రావడం లేదని నెటిజన్లు అంటున్నారు. పుష్ప 2 చిత్రానికి భారీ ఓపెనింగ్స్ దక్కేలా ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి టికెట్ రేట్లు, అదనపు షోలు ఇచ్చారు. దీంతో టార్గెట్ మరింత ఎక్కువగా ఉండేలా కనిపిస్తుంది. పుష్ప 2 డే 1 నెవర్ బిఫోర్ అనేలా ఉండబోతుంది. ఇంతవరకు ఏ ఇతర ఇండియన్ సినిమాలకు లేని రికార్డుని పుష్ప 2 క్రియేట్ చేయబోతుంది. మొదటి రోజే 400 కోట్ల వరకు రాబట్టుకునేలా కనిపిస్తుంది. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. బాహుబలి తర్వాత ప్రభాస్ మళ్ళీ అక్కడికి వెళ్తున్నాడా? ఆ వివరాలేంటో ఇప్పుడు చూసిద్దాం. భారతీయ చిత్రాలకు కొత్తగా మంచి మార్కెట్ క్రియేట్ అయిన దేశాల్లో జపాన్ ఒకటి. 90వ దశకంలోనే ముత్తు సహా కొన్ని చిత్రాలు అక్కడ బాగా ఆడాయి. అయితే బాహుబలి తర్వాత వరుసగా భారతీయ చిత్రాలు అక్కడ వసూళ్లు మోత మోగిస్తున్నాయి. బాహుబలి చిత్రాన్ని టీం అంతా జపాన్ కు వెళ్లి మరీ బాగా ప్రమోట్ చేసింది. ప్రభాస్, అనుష్క, రానా, రాజమౌళి, సుబ్బరాజు తదితరులు అక్కడికి వెళ్లి ప్రివ్యూల్లో పాల్గొన్నారు. వీళ్ళందరికీ అక్కడ మంచి ఫాలోయింగ్ వచ్చింది. అయితే ప్రభాస్ తన తర్వాతి చిత్రాలను జపాన్ లో రిలీజ్ చేసే విషయంలో పెద్దగా ఆసక్తిని చూపించలేదు. కానీ రాజమౌళి మాత్రం RRR సినిమాను జపాన్ లో బాగా ప్రమోట్ చేసి రిలీజ్ చేయగా అక్కడ సంచలన వసూళ్లతో సాగిపోయింది. సంవత్సరం రోజుల పాటు సినిమా ఆడడం, జపాన్ లో ఇండియన్ సినిమాల రికార్డులన్నీ బద్దలు కొట్టేయడం విశేషం. ఇప్పుడు ప్రభాస్ సైతం మళ్ళీ జపాన్ మార్కెట్ మీద దృష్టి పెట్టనున్నాడు. తన లాస్ట్ రిలీజ్ కల్కిని జపాన్ లో రిలీజ్ చేయిస్తున్నాడు. వైజయంతి మూవీస్ ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేసింది. 2025 జనవరి 3న కల్కి 2898 AD సినిమాను జపాన్ లో భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. RRR కంటే భారీగా రిలీజ్ ఉంటుందట. ప్రభాస్ ప్రత్యేకంగా అక్కడికి వెళ్లి సినిమాను ప్రమోట్ చేయబోతున్నాడు. కుదిరితే అమితాబ్ బచ్చన్ కూడా జపాన్ కు వెళ్లే అవకాశాలున్నాయి. జపాన్ తో పాటు చైనాలో కూడా భారతీయ చిత్రాలకు కొత్తగా మార్కెట్ క్రియేట్ అవుతుంది. దంగల్ చైనాలో సంచలన వసూళ్లు సాధించింది. విజయ్ సేతుపతి చిత్రం మహారాజా ప్రస్తుతం చైనాలో ఆశ్చర్యపరిచే ఓపెనింగ్స్ తో దూసుకెళ్తుంది. కల్కి కథా విజువల్స్ ప్రకారం చూస్తే జపాన్ లో ఆ సినిమా మంచి ఫలితాన్నే అందుకునేలా ఉంది. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. ఆ సినిమాకు బోయపాటి కెరియర్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. మరి వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం.
నందమూరి బాలయ్య బోయపాటి సీనుల కాంబో తిరుగులేనిదని చాలా సార్లు నిరూపితమైన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు వారి కాంబోలో వచ్చిన ప్రతి సినిమా హిట్ అయింది. వారిద్దరూ కలిసి ఇప్పటికే సింహ, లెజెండ్, అఖండతో హ్యాట్రిక్ క్రియేట్ చేశారు. డబుల్ హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఇటీవల అఖండ 2ని అధికారికంగా లాంచ్ చేశారు. అలా బోయపాటి బాలయ్య అంటే మార్కెట్లో ఓ బ్రాండ్ గా గుర్తింపుంది. ప్రస్తుతం అఖండ 2 కోసం బోయపాటి రెడీ అవుతున్నాడు. డాకు మహారాజ్ విడుదల కాగానే బాలయ్య అఖండ 2 కోసం రంగంలోకి దిగుతారు. భారీ ఎత్తున ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. మొదటిసారి బాలయ్య పాన్ ఇండియాని షేక్ చేసే కంటెంట్ తో వస్తున్నారు. అఖండకు అనూహ్యంగా హిందీ ఛానల్స్ లో ఊహించని రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అందుకే అఖండ 2ని పాన్ ఇండియా లెవెల్లో రెడీ చేస్తున్నారు. తాజాగా ఈ క్రేజ్ ని బోయపాటి క్యాష్ చేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. ఈ సినిమాకి బోయపాటి తీసుకుంటున్న పారితోషికం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఏకంగా 22 కోట్లు పారితోషికం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దీంతో ఇదే బోయపాటి కెరియర్ భారీ రెమ్యునరేషన్ గా తెలుస్తుంది. ఇంతవరకు ఏ సినిమాకు ఆయన ఈ రేంజ్ లో తీసుకోలేదు. ఇప్పటి వరకు ఆయన మహా అయితే 10 కోట్ల వరకు అందుకున్నారు. కానీ ఈ సినిమాతో రెట్టింపు ఛార్జ్ చేస్తున్నారు. ఈ సినిమాకు బాలయ్య కుమార్తె తేజస్విని సమర్పకురాలుగా వ్యవహరిస్తున్నారు. రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. వాస్తవానికి అఖండ హక్కులు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి సెకండ్ పార్ట్ కూడా ఆయనే నిర్మించాలి. కానీ ఆయన స్థానంలో కొత్త నిర్మాతలు కనిపిస్తున్నారు. భారీ బడ్జెట్ తో వస్తున్నారు కాబట్టే ఈ సినిమాకు ఫస్ట్ క్లాస్ టెక్నీషియన్లు తీసుకుంటున్నారు. తమన్ని యథావిధిగా సంగీత దర్శకుడిగా కొనసాగిస్తున్నారు. అఖండకు ఆయన బాణీలను అందించిన సంగతి తెలిసిందే. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.